కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన పురాతనమైన హిందూ దేవాలయాలలో ఒకటి. విష్ణుమూర్తి అనంతశయన భంగిమలో కొలువై ఉన్న ఈ ఆలయం 5000 ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభంలోనే నిర్మించబడిందని నమ్ముతారు. త్రివేంద్రం రాజకుటుంబీకులైన మార్తాండవర్మ 1750లో తమ రాజ్యాన్ని స్వామికి అంకితం చేసి పద్మనాభదాసులుగా పాలన చేశారు. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే దివాకర ముని అనే విష్ణు భక్తుడి తపస్సుకు మెచ్చిన బాలుడు అదృశ్యమవుతూ అనంతకాడుకు రమ్మని చెబుతాడు. అక్కడ ముని విప్ప చెట్టుగా మారిన విష్ణుమూర్తిని చూసి ఇప్పుడున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కథనం. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని 8 లేదా 9వ శతాబ్దంలో నిర్మించారు. దీంట్లోని విగ్రహం 17 అడుగుల పొడవున్న స్వామివారి 12,008 శాలగ్రామాలతో చేయబడిన విగ్రహం. ఈ ఆలయంలో భూగర్భంలో A నుండి F వరకు 6 ప్రధాన గదులు ఉన్నాయి. వీటిలో లక్షల కోట్ల విలువైన బంగారం, రత్నాలు, ఆభరణాలు కనుగొనబడ్డాయి. ఇందులో గది B అత్యంత రహస్యమైనదిగా నాగబంధంతో ముడిపడి ఉన్నట్లు నమ్ముతారు. ఇది కేరళ మరియు ద్రావిడ శైలి వాస్తుశిల్పం కలయికతో నిర్మించబడిందని నమ్ముతారు.